హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 9th క్లాస్ నాన్ డిటైల్ నుంచి మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ్ అనేటువంటి లెసన్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనము. సో దీని ప్రీవియస్ లెసన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ్, నా చిన్న లైబ్రరీ, నా పర్సనల్ లైబ్రరీ అనమాట. సో దీని పేరు ఎవరు రాశారు అంటే ధర్మవీర్ భారతి. तो इस पाठ को लिखने वाले लेखक का नाम क्या है? धर्मवीर भारती. సో నా చిన్న పర్సనల్ లైబ్రరీ, వ్యక్తిగత లైబ్రరీ అన్నమాట దీని అర్థం. మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ్. చూడండి, जुलाई 1989 बचने की कोई उम्मीद नहीं थी. तीन जबरदस्त हार्ट अटैक एक के बाद एक तो ऐसा कि नब्ज बंद, सांस बंद, धड़कन बंद. डॉक्टरों ने घोषित कर दिया कि अब प्राण नहीं रहे, पर डॉक्टर बोर्जस ने फिर भी हिम्मत नहीं हारी थी. उन्होंने 900 वॉट्स के शॉक्स दिए, भयानक प्रयोग. लेकिन वे बोले कि यदि यह मृत शरीर मात्र है तो दर्द महसूस ही नहीं होगा, पर यदि कहीं भी जरा भी ये कण प्राण शेष होंगे तो हार्ट రివైవ్ कर सकता है. చూడండి, అయితే ఏం చెప్తున్నారు, ఇది ఎప్పుడు జరిగినటువంటి సంఘటన? జూలై 1989, 1989లో జరిగినటువంటి సంఘటన అనమాట. ఇది మన లేఖక్ ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకుంటున్నారనమాట. బచ్నేకి కోయి ఉమ్మీద్ నహీ థీ, బతుకుతారు అన్న ఆశ అస్సలు ఎక్కడ చిన్న హోప్ కూడా లేదు. తీన్ జబర్దస్త్ హార్ట్ అటాక్ ఏకే బాద్ ఏక్. సో 3 సార్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకసారి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందట. ఏక్ తో ఐసాకి నబ్జ్ బంద్, సాన్స్ బంద్, ధడ్కన్ బంద్. సో ఒకసారి వచ్చిన హార్ట్ అటాక్ అయితే ఎలా ఉంది అంటే అసలు శ్వాస ఆగిపోయిందట, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. డాక్టరోనే ఘోషిత్ కర్ దియా కి అబ్ ప్రాణ్ నహీ రహే. సో డాక్టర్స్ కూడా చెప్పారట ఇంక లాభం లేదు, ఈయన చనిపోయారు అని చెప్పారట. పర్ డాక్టర్ బోర్జస్ నే ఫిర్ భీ హిమ్మత్ నహీ హారీ థీ. అయితే డాక్టర్ బోర్జస్ ఆయన ఇంకా ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయనకి ఎక్కడో ఒక చిన్నపాటి ఆశ, బ్రతుకుతారేమో అని చెప్పేసి. ఉన్హోనే 900 వాట్స్ కే షాక్స్ దియే. సో 900 వాట్స్ షాక్స్ ఇచ్చారనమాట ఆయనకి, ఆయన లేస్తారేమో అని. భయానక్ ప్రయోగ్, భయంకరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అనమాట ఆయన చేసింది. సో లేకిన్ వే బోలే కి యది యహ్ మృత శరీర్ మాత్ర హై తో దర్ద్ మహసూస్ హీ నహీ హోగా, पर यदि कहीं भी जरा भी एक कण प्राण शेष होंगे तो हार्ट रिवाइव कर सकता है. అయితే ఈయన శరీరము చనిపోయి ఉంటే ఆయనకి ఎలాంటి బాధ ఉండదు. అంత షాక్ ఇచ్చినా కూడా, సో 900 వోల్ట్ల షాక్ ఇచ్చినా కూడా, ఒకవేళ ఈయన చనిపోయి ఉంటే ఆయనకేం తెలియదు కదా. ఒకవేళ ఎక్కడో ఒక మూల ఆయన ప్రాణం ఎక్కడైనా కాస్తైనా సరే మిగిలింది, బ్రతికున్నారు అంటే ఖచ్చితంగా ఆ గుండెని మళ్ళీ రివైవ్ అయ్యేలాగా, మళ్ళీ ఆ గుండె కొట్టుకునేలాగా చెయ్యొచ్చు ఇంత షాక్ కి అని చెప్పేసి ఆయన అన్నారనమాట. प्राण तो लौटे पर इस प्रयोग में 60% हार्ट सदा के लिए नष्ट हो गया, केवल 40% बचा. उसमें भी 3 अवरोध, ब्लॉकेजेस, अवरोध का अर्थ है ब्लॉकेज, 3 ब्लॉकेजेस है. ओपन हार्ट ऑपरेशन तो करना ही होगा, पर सर्जन हिचक रहे हैं. केवल 40% हार्ट है. ऑपरेशन के बाद ना रिवाइव हुआ तो तय हुआ कि अन्य विशेषज्ञों की राय ले ली जाए. तब कुछ दिन बाद ऑपरेशन की सोचेंगे. तब तक घर जाकर बिना हिले डुले विश्राम करे. అయితే సో అంత షాక్ ఇచ్చారు, ఆ గుండె కొట్టుకుంటుందని ఆశించారు. వాళ్ళు ఆశించిన విధంగానే మళ్ళీ ఆయనకి జీవితం లభించింది, ప్రాణాలు తిరిగి వచ్చాయి. కానీ ఆ ప్రయోగం వల్ల, అంత షాక్ ఇవ్వడం వల్ల ఏమైంది, 60% ఆయన హార్ట్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది. 40% మాత్రమే ఇప్పుడు ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో అందులో కూడా ఏంటి, 3 బ్లాకేజెస్ ఉన్నాయి ఆయన హార్ట్లో. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ 40% మాత్రమే ఉన్నటువంటి ఆ గుండెని ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఈయన ఒకవేళ కోలుకోకపోతే, ఒకవేళ చనిపోతే ఎలాగా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పర్ట్స్ని కూడా మనం ఒపీనియన్ తీసుకుందాము అని చెప్పేసి డిసైడ్ చేశారు డాక్టర్స్ అంతా కలిసి. కాబట్టి ఆపరేషన్ కొంచెం పెండింగ్ పడుతుంది, వాళ్ళందరితో డిస్కస్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని రోజులు మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సో ఆయన ఏం చేయకూడదు అనమాట, పూర్తిగా బెడ్ రెస్ట్, అంటే కదలకుండా ఏ పని చేయకుండా
విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ ఆయన్ని ఇంటికి పంపించేశారు. बहरहाल ऐसी अर्धमृत्यु की हालत में वापस घर लाया जाता हूँ. मेरी जिद है कि बेडरूम में नहीं, मुझे अपने किताबों वाले कमरे में ही रखा जाए. वही लिटा दिया गया है मुझे. అయితే ఏ పని చెయ్యొద్దన్నారు కదా, అందులో అర్ధమృత్యు అంటే సగం చచ్చిపోయిన శరీరాన్ని వేసుకొని నన్ను ఇంటికి తీసుకొచ్చారు వీళ్ళంతా. అలాంటప్పుడు నేనేం చేశాను, నేను మొండికేసుకున్నాను, నన్ను నా బెడ్రూమ్లో పడుకోబెట్టొద్దు, నన్ను నా పుస్తకాల గదిలో తీసుకెళ్ళండి, నా లైబ్రరీ, నా బుక్ రూమ్ ఏదైతే ఉందో ఆ పుస్తకాల గదిలోకి నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టండి అని నేను పట్టుబట్టాను. సో తీసుకెళ్ళి నన్ను అక్కడ పడుకోబెట్టారు. చల్నా బోల్నా పढ़ना मना, दिन भर पड़े पड़े दो ही चीजें देखता रहता हूँ. बाई और की खिड़की के सामने रह रहकर हवा में झूलते सुपारी के पेड़ के झालदार पत्ते और अंदर कमरे में चारों ओर फर्श से लेकर छत तक ऊंची किताबों से ठसाठस भरी अलमारियां. అయితే నేను ఏం చేయకూడదు అని చెప్పేసి డాక్టర్లు చాలా స్ట్రిక్ట్గా చెప్పేశారనమాట. సో నేను మాట్లాడకూడదు, నడవకూడదు, చదవకూడదు, ఇలాగా నాకు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. సో రోజంతా నేనేం చెయ్యాలి, నేను చేసే పనులు రెండు. ఏంటా 2 పనులు? సో అక్కడ ఎడం వైపు ఉన్నటువంటి ఆ కిటికీలో నుంచి అక్కడ సుపారీ కా పేడ్, సో మనం ఏమంటామంటే దాన్ని ఒక్క అంటాం కదా, ఆకు ఒక్క వేసుకునేటప్పుడు ఒక్కలు వేసుకుంటాం కదా, సో ఆ ఒక్కల ఆ చెట్టు అనమాట, ఆ చెట్టు ఒకటి ఉందన్నమాట అక్కడ. అయితే దాని ఆకులు గాలికి ఊగుతూ ఉన్నాయి. సో అది నేను చూస్తూ ఉంటాను. లేదంటే నా రూమ్లో పుస్తకాల గదిలో నేను ఉన్నాను కదా, కింద నుంచి పై వరకు అంటే సీలింగ్ వరకు, స్లాబ్ వరకు కూడా ఉన్నటువంటి ఎత్తైనటువంటి అలమారీలో అంటే ఆ ర్యాక్స్లో పెట్టేసినటువంటి ఆ బుక్స్ని నేను అలాగే చూస్తూ ఉంటాను. बचपन में परी कथाएं मतलब फेरी टेल्स, परी कथाओं में जैसे पढ़ते थे कि राजा के प्राण उसके शरीर में नहीं तोते में रहते हैं, वैसे ही लगता था कि मेरे प्राण इस शरीर से तो निकल चुके हैं. वे प्राण इन हजारों किताबों में बसे हैं जो पिछले 40-50 वर्ष में धीरे धीरे मेरे पास जमा होती गई है. అయితే ఈ ఎత్తైనటువంటి పుస్తకాలు నేను చూస్తూ ఉన్నాను కదా, చిన్నప్పుడు మనం కథలు వినేవాళ్ళం. సో ఏం కథలు? ఏంజల్స్ కథలు వినేవాళ్ళము. సో అలాగా రాజుల కథలు ఇవన్నీ వినేవాళ్ళం కదా. అప్పుడు ఆ కథల్లో ఏం చెప్పేవాళ్ళు, సో రాజుగారి ప్రాణాలు ఆయన శరీరంలో ఉండవు, ఒక చిన్న పిట్టలో ఉంటాయి, ఆ పిట్టని చంపేస్తే ఆ చిలుకని చంపేస్తే ఈయన చనిపోతాడు, ఇలాంటి కథలు వినేవాళ్ళం కదా. నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే నా ప్రాణాలు నా శరీరంలో లేవేమో, నా ప్రాణాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేల పుస్తకాలలో ఒక 40-50 ఇయర్స్ నుంచి నా దగ్గర కలెక్ట్ అయినటువంటి, నేను దాచి జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి, నాతో ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్నాయేమో నా ప్రాణాలు అనిపిస్తోంది నాకు. कैसे जमा हुई, संकलन की शुरुआत कैसे हुई, यह कथा बाद में सुनाऊंगा. पहले तो यह बताना जरूरी है कि किताबें पढ़ने और सहेजने का शौक कैसे जागा. అయితే ఇన్ని పుస్తకాలు నా దగ్గరికి ఎలా వచ్చాయి, అసలు ఈ కలెక్షన్, నేను ఈ పుస్తకాలు సేకరణ అనేది ఎలా ప్రారంభించాను, ఇదంతా మీకు నేను తర్వాత చెప్తాను. అయితే ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాలంటే, అసలు పుస్తకాలు చదవాలి, ఆ చదవడము అనేటువంటి ఇంట్రెస్ట్ నాకు ఎలా కలిగింది, ఇది ముందు మీతో నేను షేర్ చేసుకోవాలి అని చెప్పేసి లేఖక్ అంటున్నారు. बचपन की बात है, చిన్ననాటి విషయం ఇది. उस समय आर्य समाज का सुधारवादी आंदोलन अपने पूरे जोर पर था. मेरे पिता आर्य समाज रानी मंडी के प्रधान थे और माँ ने स्त्री शिक्षा के लिए आदर्श कन्या पाठशाला की स्थापना की थी. సో అయితే ఇది ఒక చిన్నప్పటి విషయం, నా బాల్యానికి సంబంధించినటువంటి విషయము. ఆ రోజుల్లో సో ఆర్య సమాజ్ యొక్క సంస్కరణవాద ఉద్యమాల్లో బాగా ఊపందుకున్న టైం అనమాట. అప్పుడు మా నాన్నగారు ఆర్య సమాజ్ రాణి మండికి అధిపతిగా ఆయన ఉండేవారు. అలాగే మా అమ్మ స్త్రీల విద్య కోసం ఆదర్శ కన్యా పాఠశాలను కూడా స్థాపించారు. పితాకి अच्छी खासी सरकारी नौकरी थी. बर्मा रोड जब बन रही थी तब बहुत कमाया था उन्होंने, लेकिन मेरे जन्म के पहले ही गांधी जी के आह्वान पर उन्होंने सरकारी नौकरी छोड़ दी थी. అయితే మా నాన్నగారికి మంచి ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ ఉండేది. బర్మా రోడ్డు కట్టేటప్పుడు చాలా బాగా సంపాదించారు ఆయన.
కానీ నేను పుట్టకముందే ఆయన గాంధీజీ గారు పిలిచారని చెప్పేసి గాంధీ పిలుపుతో ఆయన ఆ గవర్నమెంట్ జాబ్ని వదిలేశారు. हम लोग बड़े आर्थिक कष्टों से गुजर रहे थे. సో జాబ్ లేదు కాబట్టి ఆర్థికంగా మేము ఫినాన్షియల్గా కొంచెం కష్టాల్లో ఉండేవాళ్ళం. फिर भी घर में नियमित पत्र पत्रिकाएं आती थी. आर्यमित्र साप्ताहिक, वेदोदम, सरस्वती, गृहिणी और 2 बाल पत्रिकाएं खास मेरे लिए, बाल सखा और चमचम, उनमें होती थी. परियों, राजकुमारों, दानवों और सुंदरी राजकन्याओं की कहानियां और रेखाचित्र. అయితే ఆర్థికంగా మేము కొంచెం వెనకబడి ఉన్నా కూడా ఆ రోజుల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మా ఇంటికి వార్తాపత్రికలు మాత్రం అంటే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ మాత్రం బాగానే వస్తూ ఉండేవి. సో వీక్లీ మ్యాగజైన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉండేవి. నా కోసం అయితే ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించినటువంటి పత్రికలు 2 వచ్చేవన్నమాట. బాలసఖ అలాగే చంచం అనేటువంటివి 2 వచ్చేవి. అందులో సో రాజకుమారుల గురించి అంటే యువరాణుల గురించి, రాజకుమారుల గురించి, రాక్షసుల గురించి, అందమైనటువంటి యువరాణుల గురించి కథలు, డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా వాటిల్లో ఉండేవన్నమాట. ముझे పढ़ने की చాట్ లగ్ గయి. సో అప్పటి నుంచి నాకు ఇవన్నీ చదవాలి అన్నటువంటి ఇష్టం అనేది పెరిగిపోయిందనమాట. ఒక అలవాటు అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయ్యింది. హర్ సమయ పడతా రెహతా, ఎప్పుడు చదువుతూ ఉండేవాడిని వాటిని నేను. खाना खाते समय थाली के पास पत्रिकाएं रखकर पढ़ता. अपनी दोनों पत्रिकाओं के अलावा भी सरस्वती और आर्यमित्र पढ़ने की कोशिश करता. घर में पुस्तकें भी थी, उपनिषदें और उनके हिंदी अनुवाद, सत्यार्थ प्रकाश के खंडन मंडन वाले अध्याय पूरी तरह समझ तो नहीं पाता था, पर पढ़ने में मजा आता था. मेरी प्रिय पुस्तक थी स्वामी दयानंद की एक जीवनी, रोचक शैली में लिखी हुई, अनेक चित्रों से सुसज्जित. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. నేను ప్రతి క్షణం చదువుతూ ఉండేవాడిని. నాకు చదవడం అప్పటి నుంచే అలవాటైపోయింది. అన్నం తినేటప్పుడు అంటే భోజనం చేసేటప్పుడు నా ప్లేట్ దగ్గర ఒక మ్యాగజైన్ పెట్టుకొని చదివేవాడిని. నా కోసం వచ్చే ఆ పిల్లల పత్రికలే కాకుండా చంచం, బాల్సఖా ఈ 2 కాకుండా నేను మిగతా వాటిని కూడా చదవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో కూడా ఉపనిషత్తులు వీటికి సంబంధించినటువంటి అంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసినటువంటి బుక్స్ ఇవన్నీ ఉండేవన్నమాట. అవన్నీ కూడా నేను చదవడానికి ట్రై చేస్తూ ఉండేవాడిని. सत्यार्थ प्रकाश के खंडन मंडन वाले अध्याय पूरी तरह समझ तो नहीं पाता था. అయితే సత్యార్థ ప్రకాష్కి చెందినటువంటి ఖండన అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయేవాడిని. చిన్నవాడిని కదా, అయినా కూడా వాటిని చదవడానికి ఇష్టపడేవాడిని. నాకు బాగా ఇష్టమైన పుస్తకం ఏంటి అంటే ఇక్కడ స్వామి దయానంద్కి ఏక్ జీవని, స్వామి దయానంద్ చెందినటువంటి ఆయన జీవిత చరిత్ర. ఇది నాకు చాలా ఇష్టంగా చదివేవాడిని నేను. సో చాలా ఇంట్రెస్టింగ్గా రాసుండారు దాన్ని. అనేక చిత్రోన్సే సుసజ్జిత్, చాలా మంచి మంచి బొమ్మలతో చాలా అంటే ఇంట్రెస్ట్ కలిగేలాగా రాసినటువంటి ఆయన జీవిత చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. वे तत्कालीन पाखंडों के विरुद्ध अदम्य साहस दिखाने वाले अद्भुत व्यक्तित्व थे. कितनी ही रोमांचक घटनाएं थी उनके जीवन की जो मुझे बहुत प्रभावित करती थी. అయితే ఏం చెప్తున్నారు, సో ఎనలేని ధైర్యాన్ని ఆయన చూపించారు. సో అద్భుతమైనటువంటి వ్యక్తుల గురించి చాలా ఇన్స్పిరేషనల్ సిచ్యువేషన్స్ అనేవి అందులో రాసున్నారు. ఇవన్నీ నాకు చాలా బాగా ఇష్టం. అవి నన్ను ఆకట్టుకున్నాయి కాబట్టి నేను చాలా ఇష్టంగా చదివేవాణ్ణి. उनके जीवन की जो मुझे बहुत प्रभावित करती थी. चूहे को भगवान का भोग खाते देखकर मान लेना कि प्रतिमाएं भगवान नहीं होती, घर छोड़कर भाग जाना, तमाम तीर्थों, जंगलों, गुफाओं, हिम शिखरों पर साधुओं के बीच घूमना और हर जगह इसकी तलाश करना कि भगवान क्या है, सत्य क्या है. जो भी समाज विरोधी, मनुष्य विरोधी मूल्य है, रूढ़ियां है, उनका खंडन करना और अंत में अपने से हारे को क्षमा कर उसे सहारा देना, यह सब मेरे बालमन को बहुत रोमांचित करता. అయితే ఆయన ఆ వాటిల్లో నుంచి ఏమి ఎక్కువగా చదివి ఇన్స్పైర్ అయ్యాడు అంటే భోగ్ అంటే ఏంటి అంటే నైవేద్యం. దేవుడికి మనము నైవేద్యం పెడతాం కదా, సో దాన్ని ఎలుకలు తింటూ ఉండడాన్ని ఈయన చూసి విగ్రహాలు కాదు దేవుడు అని నమ్మేవాడు. ఇంటి నుంచి పారిపోయి
ఇంటి నుంచి పారిపోయి ఋషుల దగ్గర, పుణ్యక్షేత్రాల దగ్గర, అడవుల్లో, గుహల్లో, మంచు పర్వతాల దగ్గర, సో అక్కడంతా భగవంతుణ్ణి వెతుకుతూ ఉండేవాడు ఆయన. సో భగవంతుని ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? స్వామి దయానంద్ గురించి చెప్తున్నాడు. ఆయన బుక్స్ చదివి ఇన్స్పైర్ అయ్యాడు కదా. సో ఎలాంటి సిచ్యువేషన్స్ చదివినప్పుడు ఈయన ఇన్స్పైర్ అయ్యాడు అనే దాని గురించి ఇక్కడ మన లేఖకు చెప్తున్నారనమాట. సో ఆయన అలా అంతా తిరిగి ఎక్కడెక్కడో వెతికి అసలు భగవంతుడు అనేవాడు ఎవరు, నిజం అంటే ఏంటి అసలు, సో వీటన్నిటి గురించి ఆయన తెలుసుకునేటువంటి ఆ పద్ధతి, అలాగే కొన్ని మూఢనమ్మకాలు, మూస పద్ధతులు, వీటన్నిటినీ ఆయన తిరస్కరించాడు. చివరికి ఏం చెప్పాడు? ఓడిపోయిన వ్యక్తిని క్షమించడం ఎలాగా. సో ఇదంతా చదివి ఆ చిన్నతనంలో మన లేఖక్ ఆయన చెప్పేటువంటి ఇదంతా కూడా ఎప్పుడు జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నాడు. ఆయన చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నాడు. సో ఎలా నాకు చదవడం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది అనే దాని గురించి చెప్తున్నారు ఆయన. సో చిన్నతనంలో ఇదంతా చదివిన నా చిన్ని మనసుకి నాకు ఇదంతా చాలా బాగా నచ్చింది, నాకు నా మనసుని అంటే పులకరింపజేసింది నాకు ఇదంతా, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇదంతా చదివి. జబ్ ఇస్ సబ్సే థక్ జాతా तब फिर बाल सखा और चमचम की पहले पढ़ी हुई कथाएं दोबारा पढ़ता. ఇదంతా చదివేసి నేను అలసిపోయాను అనుకోండి, టైర్డ్గా ఫీల్ అయ్యాను అనుకోండి, అప్పుడు నేనేం చేసేవాడిని, నా కోసం వచ్చే పేపర్స్ ఉన్నాయి కదా, మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, బాలసఖా, చంచం, అందులోని కథల్ని ఆల్రెడీ చదివేసి ఉంటాను, మళ్ళీ కూడా చదివేవాడిని. మా స్కూలీ పढ़ाई पर जोर देती. మా అమ్మ అవి చదువుతావేంటి ఎంతసేపు, నువ్వు స్కూల్ బుక్స్ చదువుకోవాలి కదా అని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తూ ఉండేది. చింతిత్ रहती कि लड़का कक्षा की किताबें नहीं पढ़ता, पास कैसे होगा. మా అమ్మకి ఎప్పుడు ఒకటే బాధ, తను ఎప్పుడు ఏం టెన్షన్ ఫీల్ అయ్యేది, అయ్యో ఏంటి బిడ్డ టెక్స్ట్ బుక్స్ అంటే స్కూల్ బుక్స్ ఏమీ చదవడం లేదే, అవి చదవకపోతే ఎలా పాస్ అవుతాడు, ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు, కहीं खुद साधु बनकर घर से भाग गया तो. సో ఆ బుక్స్ చదువుతూ ఆయనలాగే ఈయన కూడా ఎక్కడైనా ఇంటి నుంచి వెళ్ళిపోతాడేమో, ఆ సాధువుల్లాగా మారిపోతాడేమో. పితా కెహతే జీవన్ మే యహీ పढ़ाई काम आएगी, పढ़నే దో. వాళ్ళ నాన్నగారు ఇదంతా విని చెప్తారు, జీవితంలో పనికొచ్చేవి ఈ బుక్సే, చదవని తెలుసుకుంటాడులే అని చెప్పేసి వాళ్ళ నాన్న ప్రోత్సహించేవారు. मैं स्कूल नहीं भेजा गया था, शुरू की पढ़ाई के लिए घर पर मास्टर रखे गए थे. पिता नहीं चाहते थे कि नासमझ उम्र में मैं गलत संगति में पढ़कर गाली गलौज सीखूं, बुरे संस्कार ग्रहण करूं. अतः मेरा नाम लिखाया गया जब मैं कक्षा 2 तक की पढ़ाई घर पर कर चुका था. అయితే స్టార్టింగ్ డేస్లో ఇన్ని చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు పంపిస్తుంటారు కదా ప్లే క్లాస్కి 3 ఏళ్ల వయసులోనే, సో అలా ఆయన్ని స్కూల్కి పంపించేవారు కాదట వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే తెలియని వయసులో ఎవరితో పడితే వాళ్ళు అల్లరి చిల్లరి పిల్లలతో కలిసి ఆయన ఏది పడితే అది నేర్చుకొని, అంటే చెడు మాటలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, సో అలాంటి చెడు సాంగత్యంలో పడి ఈయన ఎక్కడ చెడిపోతాడో అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఇంటి దగ్గరికే మాస్టర్ని పిలిపించి ఇంట్లోనే ఆయనకి మంచి చెడు ఇవన్నీ బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంట్లో చదివించేవారనమాట. ఆయన ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేశారు, ఆయన 2nd క్లాస్ ఏజ్ వచ్చిన తర్వాత 2nd క్లాస్లో ఆయన పేరు స్కూల్లో రిజిస్టర్ చేయించి స్కూల్లో జాయిన్ చేశారట. తీసరే దర్జే మే మే భర్తీ హువా. సో 2nd క్లాస్ వరకు ఇంట్లోనే చదువుకున్నారు ఆయన. తర్వాత 3rd క్లాస్లో స్కూల్కి తీసుకెళ్లి జాయిన్ చేసేసారు. ఉస్ దిన్ షామ్ కో పితా ఉంగ్లీ పకడ్కర్ ముఝే ఘుమానే లే గయే. ఆ రోజు మా నాన్నగారు నా వేలు పట్టుకొని నన్ను బజార్కి తీసుకెళ్లారు షికారుగా. लोकनाथ की एक दुकान ताजा अनार का शरबत मिट्टी के कुल्हड़ में पिलाया और सिर पर हाथ रखकर बोले, वादा करो कि पाठ्यक्रम की किताबें भी इतनी ही ध्यान से पढ़ोगे, माँ की चिंता मिटाओगे. అయితే వాళ్ళ నాన్న బయటికి తీసుకెళ్ళి అక్కడ ఒక షాప్కి తీసుకెళ్లారు, లోక్నాథ్కి చెందినటువంటి ఒక షాప్. సో ఆయన షాప్కి తీసుకెళ్ళి అక్కడ ఫ్రెష్ పొమోగ్రానేట్ జ్యూస్ అమ్ముతారనమాట. సో దాన్ని చిన్న మట్టి గ్లాసులు ఉంటాయి కదా, మట్టి కప్స్, సో ఇప్పుడు మనకి టీ దొరుకుతుంది అనమాట మట్టి గ్లాసుల్లో, మట్టి కప్పుల్లో బయట చాలా చోట్ల. సో అలాగా మట్టి గ్లాసులో ఫ్రెష్గా తయారు చేసినటువంటి దానిమ్మ రసాన్ని అక్కడ అమ్ముతున్నారట. సో అది తాగిచ్చాడు వాళ్ళ నాన్న. తాగిచ్చి ఇలా చెప్పాడు, నాన్న నువ్వు ఈ బుక్స్ చదువుతున్నావు కదా,
ఇంతే ఇంట్రెస్ట్గా నువ్వు స్కూల్ బుక్స్ కూడా చదువుకోవాలి. మీ అమ్మ చాలా బాధపడిపోతుంది నువ్వు చదవేమో అని. మీ అమ్మ టెన్షన్స్ని నువ్వు దూరం చేసేసేయాలి. మాకి చింత మిటానా హై అని చెప్పేసి చెప్పాడు. उनका आशीर्वाद था या मेरा जी तोड़ परिश्रम कि तीसरे चौथे में मेरे अच्छे नंबर आए और 5वें में तो मैं फर्स्ट आया. అలా మా నాన్న బ్లెస్ చేశారో లేకపోతే నేనే కష్టపడి శ్రమించానో కానీ తెలియదు, కానీ 3rd, 4th క్లాసెస్లో కూడా నేను బాగా చదివాను. 5th క్లాస్లో అయితే నేనే ఫస్ట్ వచ్చాను మా స్కూల్లో. మానే ఆంసూ భర్కర్ గలే లగా దియా. మా అమ్మ అయితే కళ్ళల్లో ఆనంద భాష్పాలను కార్చేసింది. ఏడుస్తూ నన్ను దగ్గరికి తీసుకుంది. పితా ముస్కురాతే రహే. తండ్రి మాత్రం ఒక చిరునవ్వు నవ్వారు. కుచ్ బోలే నహి. ఏం చెప్పలేదు ఆయన. चूंकि अंग्रेजी में मेरे नंबर सबसे ज्यादा थे अतः स्कूल से इनाम में 2 अंग्रेजी किताबें मिली थी. అయితే అన్నిటికంటే ఇంగ్లీష్లో నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. సో అంత మంచి మార్క్స్ ఇంగ్లీష్లో రావడం వల్ల నాకు స్కూల్లో ప్రైజ్ కూడా ఇచ్చారు. ఏమిచ్చారు? ఇంగ్లీష్ బుక్స్ ఒక 2 బుక్స్ నాకు ప్రైజ్గా ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చారు. एक में 2 छोटे बच्चे घोंसलों की खोज में बागों और कुंजों में भटकते हैं और इस बहाने पक्षियों की जातियों, उनकी बोलियों, उनकी आदतों की जानकारी उन्हें मिलती है. दूसरी किताब थी ट्रस्टी द रग, जिसमें पानी के जहाजों की कथाएं थी. कितने प्रकार के होते हैं, कौन कौन सा माल लाद कर लाते हैं, कहाँ से लाते हैं, कहाँ ले जाते हैं, नाविकों की जिंदगी कैसी होती है, कैसे कैसे द्वीप मिलते हैं, कहाँ व्हेल होती है, कहाँ షార్క్ होती है. చూడండి, 2 బుక్స్ ఆయనకి గిఫ్ట్గా లభించాయి కదా, బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ 2 బుక్స్ దేనికి సంబంధించినవి? అందులో ఒక బుక్ వచ్చేసి 2 చిన్న పిల్లలు పక్షుల గూళ్ళు వెతుక్కుంటూ తోటల్లో తిరుగుతూ ఉంటారనమాట. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పక్షుల అంటే ఏ బర్డ్స్ ఎలా సౌండ్ చేస్తాయి, ఆ పక్షుల అరుపులు ఎలా ఉంటాయి, అవి ఎలా బ్రతుకుతాయి, వాటి అలవాట్ల గురించి, వీటన్నిటి గురించి వాళ్ళకి తెలిసింది. అలాగే ఇంకొక బుక్, 2nd బుక్ ఏదైతే గిఫ్ట్గా లభించిందో ట్రస్టీ ద రగ్. సో దీంట్లో ఓడల గురించి, పెద్ద పెద్ద షిప్స్, సో అవి ఎలా సరుకులు తీసుకెళ్తాయి, లోడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాయి, ఎక్కడికి తీసుకువెళతాయి, అలాగే ఆ పడవల్లో ఆ ఓడల్లో ప్రయాణించేటువంటి నావికులు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ద్వీపాలు వాళ్ళకి కనిపిస్తాయి, సో అలాగే ఎక్కడ పెద్ద పెద్ద వేల్స్ ఉంటాయి, ఎక్కడ షార్క్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా అందులో రాసిందనమాట. ఈ 2 బుక్స్ ఆయనకి దొరికాయి ప్రైజ్గా, గిఫ్ట్గా. ఆ 2 బుక్స్ని ఆయన చక్కగా చదివేశాడు. ఇన్ 2 కితాబోं ने एक नई दुनिया का द्वार मेरे लिए खोल दिया. ఈ 2 పుస్తకాలు కూడా నాకు కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచినట్టు అయిపోయింది. पक्षियों से भरा आकाश और रहस्यों से भरा समुद्र. पिता ने अलमारी के एक खाने से अपनी चीजें हटाकर जगह बनाई और मेरी दोनों किताबें उस खाने में रखकर कहा, आज से यह खाना तुम्हारी अपनी किताबों का, यह तुम्हारी अपनी लाइब्रेरी है. అయితే ఈ 2 బుక్స్ చదవడం వల్ల ఆ బర్డ్స్ గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి. అంటే పక్షులతో నిండినటువంటి ఆకాశం, అలాగే 2వ పుస్తకాన్ని చదవడం వల్ల రహస్యాలతో కూడినటువంటి సముద్రం, ఇలా నాకు కొత్త ప్రపంచం కనిపించింది ఆ 2 పుస్తకాల వల్ల. మా నాన్నగారు ఏం చేశారు, తన అల్మారాలో నుంచి ఒక ర్యాక్ ఖాళీ చేశారనమాట. తన బుక్స్ తీసేసి తన థింగ్స్ అన్ని అక్కడి నుంచి తీసేశారు. ఆ షెల్ఫ్ని నాకు ప్రెజెంట్ చేశారు. ఇక నుంచి ఈ షెల్ఫ్ నీది, ఈ 2 బుక్స్ని ఇక్కడ పెట్టుకో, ఈ షెల్ఫ్ నీ బుక్స్ కోసమే ఇక్కడ నేను ఖాళీ చేశాను, ఇక నుంచి ఇది నీ సొంత లైబ్రరీ, నీ పర్సనల్ లైబ్రరీ అని చెప్పేసి మా నాన్నగారు నాకు చెప్పారు. ఇన్ 2 किताबों ने एक नई दुनिया का द्वार खोल दिया. సో ఈ విధంగా నాకంటూ యహాసే ఆరంభ హుయి ఉస్ బచ్చే కి లైబ్రరీ. ఇక్కడి నుంచి ఆరంభమైంది, స్టార్ట్ అయింది నా చిన్నతనంలో స్టార్ట్ అయింది నా చిన్నారి లైబ్రరీ. ఇలా మొదలయ్యింది. बच्चा किशोर हुआ, स्कूल से कॉलेज, कॉलेज से यूनिवर्सिटी गया, डॉक्टरेट हासिल की, यूनिवर्सिटी में अध्यापन किया, अध्यापन छोड़कर इलाहाबाद से बंबई आया, संपादन किया, उसी अनुपात में अपनी लाइब्रेरी का विस्तार करता गया. అలా స్టార్ట్ అయినటువంటి నా లైబ్రరీ నా బాల్యంలో అలా మొదలైంది కదా. సో అలా పిల్లాడిగా ఉన్న నేను యుక్త వయసుకు వచ్చాను. స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్ నుంచి యూనివర్సిటీ, డాక్టరేట్ని పొందాను. నెక్స్ట్
అలాగే అలహాబాద్కి వచ్చాను, ముంబైకి వచ్చాను, ఎడిటింగ్ చేశాను. సో అలా 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 నేను ఎలా పెరుగుతూ వచ్చానో అలాగే నా బుక్స్ పెరుగుతూ వచ్చాయి, నా లైబ్రరీ పెరుగుతూ వచ్చింది. पर आप पूछ सकते हैं कि किताबें पढ़ने का शौक तो ठीक, किताबें इकट्ठी करने की सनक क्यों सवार हुई? उसका कारण भी बचपन का एक अनुभव है. సరే, ఇలా నేను స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అయితే నా బుక్స్ కలెక్షన్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, దీనికి కూడా ఒక స్టోరీ ఉందండోయ్. అది కూడా నా చిన్నతనం అంటే మరి బాల్యం కాదు, సో చిన్నప్పుడు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ అన్నమాట. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి. సో ఎలా నేను ఈ కలెక్షన్ అంటే కలెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను, ఈ పుస్తకాలు ఎలా సేకరించేవాడిని అనేది కూడా చిన్ననాటి అనుభవమే. అది ఏంటి, इलाहाबाद भारत के प्रख्यात शिक्षा केंद्रों में एक रहा है. ईस्ट इंडिया द्वारा स्थापित पब्लिक लाइब्रेरी से लेकर महामना मदन मोहन मालवीय द्वारा स्थापित भारती भवन तक विश्वविद्यालय की लाइब्रेरी तथा अनेक कॉलेजों की लाइब्रेरियां तो है ही. लगभग हर मोहल्ले में एक अलग लाइब्रेरी. वहां हाईकोर्ट है, अतः वकीलों की निजी लाइब्रेरी, अध्यापकों की निजी लाइब्रेरियां. अपनी लाइब्रेरी वैसी कभी होगी यह तो स्वप्न में भी नहीं सोच सकता था. पर अपने मोहल्ले में एक लाइब्रेरी थी, हरिभवन. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, సో అలహాబాద్లో భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి విద్యా కేంద్రాల్లో ఒకటనమాట. అయితే ఈస్ట్ ఇండియా స్థాపించినటువంటి అక్కడ ఒక మహామన్ మదన్ మోహన్ మాలవ్య స్థాపించినటువంటి భారతీ భవన్ దాకా సో చాలా లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. అక్కడ అనేక పుస్తకాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి ప్రాంతంలో ఒక సపరేట్గా ప్రత్యేకమైనటువంటి లైబ్రరీ ఉండేది. అక్కడ హైకోర్టు ఉంది కాబట్టి సో లాయర్స్ అందరికీ ఒక ప్రైవేట్ లైబ్రరీ ఉండేది, టీచర్స్ అందరికీ ఒక లైబ్రరీ ఉండేది. అలా నాకు నా పర్సనల్ లైబ్రరీ అనేది కూడా ఒకటి ఉంటుందా అని నేను చాలా కలలు కనేవాడిని. అయితే మా స్ట్రీట్లో ఒక లైబ్రరీ ఉండేది, దాని పేరే హరిభవన్. स्कूल से छुट्टी मिली कि मैं उसमें जाकर जम जाता था. पिता दिवंगत हो चुके थे, लाइब्रेरी का चंदा चुकाने का पैसा नहीं था, अतः वही बैठकर किताबें निकलवा कर पढ़ता रहता था. उन दिनों हिंदी में विश्व साहित्य विशेषकर उपन्यासों के खूब अनुवाद हो रहे थे. मुझे उन अनुदित उपन्यासों को पढ़कर बड़ा सुख मिलता था. అయితే మా స్ట్రీట్లో హరిభవన్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉండేది. స్కూల్ నుంచి రాగానే నేను నేరుగా ఆ లైబ్రరీకి వెళ్ళిపోయేవాడిని. సో ఎందుకంటే అక్కడ రకరకాల పుస్తకాలు ఉండేవి. కొంచెం సెలవు దొరికినా టైం దొరికినా నేను అక్కడ ఫ్రీజ్ అయిపోయేవాడిని. అప్పటికే మా నాన్నగారు చనిపోయారు. సో లైబ్రరీ చందా కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు. అంటే చందా కడితే ఏంటి, మెంబర్షిప్ తీసుకుంటే మనము ఆ బుక్స్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు, తర్వాత అయినా చదవచ్చు, మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. లేదనుకోండి మనం అక్కడే కూర్చొని చదివేసి అక్కడే పెట్టేసి రావాలి. కాబట్టి నేను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆ రోజుల్లో సో సాహిత్యం నవలలు అనేవి ట్రాన్స్లేట్ అయ్యి హిందీలోకి చాలా మంచి మంచి బుక్స్ వచ్చేవన్నమాట. చాలా మంచి మంచి నవలలు ఉండేవి. సో అవన్నీ చదవాలంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. సో అలాగా अपने छोटे से हरिभवन में खूब उपन्यास थे. वही परिचय हुआ बंकिम चंद्र चट्टोपाध्याय की दुर्गेश नंदिनी, कपाल कुंडला और आनंद मठ से टॉल्स्टॉय की अन्ना करेनिना, विक्टर ह्यूगो का पेरिस का कुबड़ा, हंचबैक ऑफ नात्रेदाम, गोर्की की मदर, अलेक्जेंडर कुपरिन का गाड़ी वालों का कटरा, यामा द पिट और सबसे मनोरंजक सरवारीज का विचित्र वीर यानी डॉन क्विजवर्ट. हिंदी ही माध्यम से सारी दुनिया के कथा पात्रों से मुलाकात करना कितना आकर्षक था. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏంటి అంటే నవలలు. అంటే బకించంద్ర చట్టోపాధ్యాయ, దుర్గేష్ ఆందిని, కపాలకు అంటే ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసినటువంటి నవలలు అనమాట. ఇంగ్లీష్ నుంచి ప్రపంచ నలుమూలల అంటే ఎక్కడెక్కడి భాషల నుంచో రాసినటువంటి మంచి మంచి మ్యాగజైన్స్, మంచి మంచి కథలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ కథలు ట్రాన్స్లేట్ చేసి హిందీలో అనువదించుకొని ఆ పాత్రలన్నిటినీ కూడా మన భాషలో హిందీ మాధ్యమం ద్వారా చదువుతూ ఉండడం అనేది నాకు చాలా బాగా అనిపించేది.
लाइब्रेरी खुलते ही पहुंच जाता और जब शुक्ल जी लाइब्रेरियन कहते कि बच्चा अब उठो, पुस्तकालय बंद करना है, तब बड़ी अनिच्छा से उठता. నేను లైబ్రరీ తెరిచిన వెంటనే వెళ్ళిపోతాను. సెలవు రోజుల్లో వెళ్ళి అక్కడే కూర్చొని అవి చదువుకుంటూ ఉండిపోతాను. లైబ్రేరియన్ శుక్ల్ ఆయన నన్ను పిలిచేవారు, ఇంకా బాబు లైబ్రరీ క్లోజ్ చేసే టైం అయింది, ఇక వెళ్దామా అన్నప్పుడు నేను అసలు అయిష్టపూర్వకంగా అక్కడి నుంచి లేచేవాణ్ణి. जिस दिन कोई उपन्यास अधूरा छूट जाता उस दिन मन में कसक होती कि काश इतने पैसे होते कि सदस्य बनकर किताब इश्यू करा लाता, या काश इस किताब को खरीद पाता तो घर में रखता, एक बार पढ़ता, दो बार पढ़ता, बार बार पढ़ता, पर जानता था कि यह सपना ही रहेगा, भला कैसे पूरा हो पाएगा. అయితే అయిష్టంగా లేచి వెళ్లేవాణ్ణి. ఒక్కొక్కసారి మాత్రం ఏదన్నా మంచి పుస్తకం, మంచి నవల చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో వదిలేసి దాన్ని ఇన్కంప్లీట్గా అంటే అసంపూర్తిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చిన రోజు మాత్రం నేను చాలా బాధపడేవాడిని. నేను కూడా ఇక్కడ మెంబర్షిప్ తీసుకొని ఉంటే నేను కూడా బుక్ ఇష్యూ చేయించుకొని ఇంటికి తీసుకెళ్లేవాడిని కదా, లేదా దాన్ని కొనుక్కోవడానికి నా దగ్గర ఒకవేళ డబ్బులుండుంటే నేను ఇంటికి తీసుకెళ్ళి ఎంచక్కా మా ఇంట్లోనే ఉంచుకొని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ మళ్ళీ ఆ బుక్ని చదివేవాడిని. ఎన్నిసార్లైనా ఆ బుక్ని చదువుతూనే ఉండేవాణ్ణి. కానీ ఇది కలగానే మిగిలిపోతుంది, ఇది నేను ఎప్పటికీ చెయ్యలేనేమో అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. पिता के देहावसान के बाद तो आर्थिक संकट इतना बढ़ गया कि पूछिए मत. फीस जुटाना तक मुश्किल था, अपने शौक की किताबें खरीदना तो संभव ही नहीं था. అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. అంటే చాలా కష్టంగా గడిచేది మాకు. ఫీజు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. అయితే ఇంకా ఇష్టమైన బుక్స్ చదవడము, అవి కొనుక్కోవడము అంటే అది అసలు అసాధ్యమైన పనిలాగే అనిపించేది అనమాట. అది సంభవం కాదు అనిపించేది నాకు. एक ट्रस्ट से योग्य पर असहाय छात्रों को पाठ्य पुस्तकें खरीदने के लिए कुछ रुपये सत्र के आरंभ में मिलते थे. उनसे प्रमुख पाठ्य पुस्तकें सेकेंड हैंड खरीदता था, बाकी अपने सहपाठियों से लेकर पढ़ता और नोट्स बना लेता. उन दिनों परीक्षा के बाद छात्र अपनी पुरानी पाठ्य पुस्तकें आधे दाम में बेच देते और उसमें आने वाले नए लेकिन उसे विपन्न छात्र खरीद लेते. इसी तरह काम चलता. అయితే మా నాన్నగారు చనిపోయారు కదా, దాని తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అంటే నిస్సహాయ స్థితిలో ఉండి పేద పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఒక ట్రస్ట్ నుంచి కొంత డబ్బు వచ్చేదనమాట. అంటే వాళ్ళు బుక్స్ అవి కొనుక్కోవడానికి సో వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక ట్రస్ట్ వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చేవారు. సో ఆ డబ్బులు నేను తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళని, మెయిన్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ నేను సెకండ్ హ్యాండ్లో కొనుక్కునేవాడిని. కొత్తవి కొనుక్కోకుండా సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని రిమైనింగ్ బుక్స్ ఏం చేసేవాడిని, పక్క నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని నోట్స్ని ప్రిపేర్ చేసుకునేవాడిని. అంటే కొంచెం డబ్బులన్నా మిగులుతాయి కదా. తర్వాత అప్పుడు మేమేం చేసేవాళ్ళం, ఎగ్జామ్స్ అయిపోయే తర్వాత ఆ బుక్స్ని హాఫ్ రేట్కి అమ్మేసేవాళ్ళం. ఎవరైతే కొనుక్కోని పిల్లలు ఉంటారో అంటే కొత్త పుస్తకాలు కొనలేని పిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళు హాఫ్ రేట్కి అమ్మేసేవాళ్ళు. ఈయన కూడా సో అలాగే ఆ సెకండ్ హ్యాండ్ బుక్స్ని కొనేవాడు అనమాట. సో సగం ధరకి కొన్ని చదువుకునేవాళ్ళు. అయితే लेकिन फिर भी मैंने जीवन की पहली साहित्यिक पुस्तक अपने पैसों से कैसे खरीदी. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను అంటే ఫీజు కట్టుకోలేని, బుక్స్ కొనుక్కోలేనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా జీవితంలో మొదటి సాహిత్య పుస్తకాన్ని నా సొంత డబ్బులతో ఎలా కొనుక్కున్నాను, యా ఆజ్ తక్ యాద్ హై, ఇది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉస్ సాల్ ఇంటర్మీడియట్ పాస్ కియా థా. అయితే అది ఎప్పుడు జరిగిందంటే ఈయన ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారట. पुरानी पाठ्य पुस्तकें बेचकर बीए की पाठ्य पुस्तकें लेने एक सेकेंड हैंड बुक शॉप पर गया. उस बार जाने कैसे पाठ्य पुस्तकें खरीद कर भी 2 रुपये बच गए थे. सामने के सिनेमा घर में देवदास लगा था, न्यू थिएटर्स वाला. बहुत चर्चा थी उसकी, लेकिन मेरी माँ को सिनेमा देखना बिल्कुल नापसंद था. उसी से बच्चे बिगड़ते हैं, लेकिन उसके गाने सिनेमा गृह के बाहर बजते थे. उसमें सहगल का एक गाना था, दुख के दिन अब बीतत नाही, उसे अक्सर गुनगुनाता रहता था.
कभी गुनगुनाते आंखों में आंसू आ जाते थे, जाने क्यों। అయితే చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడంట. సరే ఆ బుక్స్ అన్నిటిని తీసుకెళ్లి బుక్ షాప్లో అమ్మేశాడు ఆయన. అంటే బిఏ ఇంకా డిగ్రీ తర్వాత నెక్స్ట్ పుస్తకాలు కొనుక్కోవాలి కదా. సో బిఏ బుక్స్ కొనాలని వెళ్ళాడు. సో కొన్న తర్వాత కూడా ఆ రోజు ఎలా మిగిలాయో మరి, ఒక ₹2 ఆయన దగ్గర మిగిలిపోయాయి. ఎదురుగ్గా చూస్తే ఒక సినిమా హాల్ ఉంది. సో ఆ సినిమా హాల్లో దేవదాస్ మూవీ ఆడుతూ ఉందన్నమాట. కొత్త థియేటర్లో దేవదాస్ సినిమా ఆడుతూ ఉంది. సో దాని గురించి ఎవ్వరు చూసినా మాట్లాడుకుంటూ ఉన్నారు, భలే ఉంది మూవీ, భలే ఉంది అని చెప్పేసి. అయితే మా అమ్మకి సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలు చెడిపోవడానికి కారణం సినిమాలు, సినిమా పాటలే అని మా అమ్మ నమ్ముతూ ఉంటుంది. ఆ సినిమా పాటలు థియేటర్ బయట దాకా వినిపిస్తూ ఉన్నాయట. అయితే అందులో సెహగల్ పాట దుఃఖకే దినబ్ బీతత్ నాహి. సో అంటే దుఃఖ రోజులు, అంటే దుఃఖంతో గడిచేటువంటి రోజులు ఇంకా గడిచిపోవు అని చెప్పేసి ఒక పాట ఉంది. దాన్ని ఈయన హమ్ చేసుకుంటూ ఉన్నాడు, గున్గునానా. ఆ పాటని మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ ఉన్నాడు. అది పాడుతూ ఉంటే తనకే తెలియకుండా తన కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయంట. ఏక్ దిన్ మానే సునా, ఒకరోజు వాళ్ళ అమ్మ వింది ఈయన పాట పాడుతూ ఉంటే. మాకా దిల్తో ఆఖిర్ మాకా దిల్, ఏక్ దిన్ బోలి దుఃఖే దిన్ బీత్ జాయేంగే బేటా, దిల్ ఇతనా ఛోటా క్యూ కర్తా హై, ధీరజ్ సే కామ్లో. అయితే తనలా ఈ దుఃఖంతో నిండినటువంటి రోజులు ఎప్పుడు గడుస్తాయి అని పాడుతూ ఉంటే వాళ్ళమ్మకి తెలియదు కదా అది సినిమా పాటని. అయ్యో నా బిడ్డ ఎంత కష్టపడుతూ ఇలా అంటున్నాడు అని చెప్పేసి, లేదులే నాన్న అన్ని రోజులు ఇలా ఉండవు, మనకి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి కొన్ని ఓదార్పు మాటలు కొడుకుతో చెప్పింది. जब उन्हें मालूम हुआ कि यह तो फिल्म देवदास का गाना है तो सिनेमा की घोर विरोधी माँ ने कहा, अपना मन क्यों मारता है, जाकर पिक्चर देखा, पैसे मैं दे दूंगी. తర్వాత వాళ్ళమ్మకి తెలిసింది, ఓకే ఇది సినిమా పాట, దేవదాస్ మూవీలోని పాట అని చెప్పి ఆవిడకి తెలిసిన తర్వాత, సరే అంత ఇష్టంగా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఎందుకు నీ మనసు చంపుకోవడము, వెళ్ళి సినిమా చూసిరా, నేను ఇస్తానులే డబ్బులు అంది వాళ్ళమ్మ. मैंने माँ को बताया कि किताबें बेचकर ₹2 मेरे पास बचे हैं, वे ₹2 लेकर माँ की सहमति से फिल्म देखने गया. అప్పుడు ఈయన చెప్పాడు, లేదమ్మా బుక్స్ అమ్మేసిన తర్వాత నా దగ్గర ₹2 మిగిలే ఉన్నాయి, ఆ డబ్బులతో నన్ను వెళ్ళమంటావా అని పర్మిషన్ తీసుకొని ఈయన మూవీకి వెళ్ళాలని బయలుదేరాడు. पहला शो छूटने में देर थी, पास में अपनी परिचित किताब की दुकान थी, वहीं चक्कर लगाने लगा. सहसा देखा काउंटर पर एक पुस्तक रखी है, देवदास. సరే అయితే షో నడుస్తూ ఉంది. ఆ ఫస్ట్ షో అయిపోవడానికి ఇంకా టైం ఉందన్నమాట. అది అయిపోయేదాకా ఈయన ఏం చేస్తాడు అక్కడ అని చెప్పేసి అలా పక్కన తనకి తెలిసిన బుక్ షాప్ ఒకటి ఉంటే అక్కడ వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తే కౌంటర్లో ఒక బుక్ పెట్టున్నారు. బుక్ పేరు చూస్తే దేవదాస్. లేఖక్ శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్, రాసిందెవరు శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్. దామ్ కేవల్ ₹1, దాని మీద కాస్ట్ రాసింది ₹1 मैंने पुस्तक उठाकर उल्टी पलटी तो पुस्तक विक्रेता बोला, तुम विद्यार्थी हो, यही अपनी पुरानी किताबें बेचते हो, हमारे पुराने ग्राहक हो, तुमसे अपना कमीशन नहीं लूंगा, केवल 10 आने में यह किताब दे दूंगा. मेरा मन पलट गया. వెళ్ళి ఆ బుక్కును తీసుకొని అటు ఇటు తిప్పి చూస్తూ ఉన్నాడనమాట. ఆయన చూస్తూ ఉంటే ఆ షాప్ అతను ఇతన్ని చూశాడు. అరే నువ్వు స్టూడెంట్వి కదా, మా దగ్గర బుక్స్ అమ్మడానికి వస్తూ ఉంటావు, కొంటూ ఉంటావు, మా పాత కస్టమర్వి కదా, అయితే నేను నా కమిషన్ ఏం తీసుకోను, అంటే బుక్ ప్రతి వస్తువు అమ్మిన తర్వాత వాళ్ళకంటూ కొంత లాభాన్ని పెట్టుకుని అమ్ముతారు కదా, నాకు ఆ కమిషన్ లాభం ఏమొద్దులే, నువ్వు అసలు రేటుకే తీసేసుకో, 10 ఆనాలకే ఈ బుక్కుని ఇచ్చేస్తాను నీకు అని చెప్పాడు. వెంటనే నా మనసు మారిపోయింది, లేఖక్ మనసు మారిపోయింది. ఇక్కడ ఆయన ఎందుకు వచ్చాడు అసలు, మూవీ చూడ్డానికి వచ్చాడు కదా వాళ్ళ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని. అయితే ఇప్పుడేమనుకుంటున్నాడు, కౌన్ దేఖే ₹1.5 में पिक्चर, 10 आने में देवदास खरीदी, జల్దీ జల్దీ ఘర్ లౌటాయా. అయితే ఎవరు చూస్తాడు, ₹1.5 పెట్టి సినిమా, 10 ఆనాలకే ఇక్కడ బుక్ వచ్చేస్తుంటే ఇందులో ఉన్నదే కదా వాళ్ళు తీస్తారు అని చెప్పేసి ఈయనేం చేశాడు, ఆ బుక్ను కొనేశాడు. త్వరగా ఇంటికి వచ్చేసాడు. और ₹2 में से बचे ₹1 6 आना माँ के 10 हाथ में रख दिए. ఆ మిగిలిపోయినటువంటి డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేశాడు. అరే తూ లాట్ కేసే ఆయా, పిక్చర్ నహీ దేఖీ, మానే పూఛా. అరే ఏంట్రా అప్పుడే వచ్చేసావు నాన్న, నువ్వు పిక్చర్ చూడలేదా అని వాళ్ళ అమ్మ అడిగారు. నహీ మా, ఫిల్మ్ నహీ దేఖీ, యహ్ కితాబ్ లే ఆయా దేఖో.
ఏం చెప్పాడు, లేదు మా నేను పిక్చర్ చూడలేదు, అదే పిక్చర్ బుక్ రాస్తున్నారు కదా, ఆ బుక్ నాకు దొరికింది, నేను అది కొన్నాను అని చెప్పి బుక్ చూపించాడు ఆయన. మాకి ఆంఖో మే ఆంసూ ఆ గయే, వాళ్ళ తల్లి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఖుషీకే థే యా దుఃఖే యా నహీ మాలూమ్. అయితే మా అమ్మ సంతోషంతో ఏడ్చిందా బాధపడి ఏడ్చిందా నాకు అర్థం కాలేదు ఆ వయసులో. వह मेरे अपने पैसों से खरीदी मेरी अपनी निजी లైబ్రరీ కి పహలీ కితాబ్ థీ. అయితే నా సొంత డబ్బులతో, అంటే నేను బుక్స్ అమ్మితే వచ్చిన డబ్బులే కదా అవి, నా సొంత డబ్బులతో నేను ఫస్ట్ కొనుక్కున్నటువంటి నా లైబ్రరీకి చెందినటువంటి ఫస్ట్ బుక్ అనమాట అది, దేవదాస్. आज जब अपने पुस्तक संकलन पर नजर डालता हूँ जिसमें हिंदी अंग्रेजी के उपन्यास, नाटक, कथा संकलन, जीवनियां, संस्मरण, इतिहास, कला, पुरातत्व, राजनीति की हजारहा पुस्तकें हैं, तब कितनी शिद्दत से याद आती है अपनी वह पहली पुस्तक की खरीदारी. అయితే ఏం చెప్తున్నాడు ఆయన, ఈరోజు నా లైబ్రరీ నేను చూసినట్లయితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసినటువంటి బుక్స్ కావచ్చు, నాటకాలు, కథా సంకలనాలు, జీవిత చరిత్రలు, జ్ఞాపకాలు, చరిత్ర, పురావస్తు, రాజకీయాలకి సంబంధించినటువంటి ఎన్నో బుక్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ చూసినప్పుడు నేను కొన్నటువంటి, నా సొంత డబ్బులతో కొన్నటువంటి నా మొదటి పుస్తకం కొనడానికి నేను చేసినటువంటి ఆ శ్రమ, అప్పుడు ఆ రోజులు నాకు వెంటనే గుర్తొస్తూ ఉంటాయి. रेनर मारिया रिल्के, स्टीफेन ज्वीग, मोपान्सा, चेखव, टॉल्स्टॉय, दास्तोवस्की, मायकोवस्की, सोल्जेनिस्टिन, स्टीफेन स्पेंडर, एडन एज्रा पाउंड, यूजिन ओनील, ज़ियापाल साक, आल्बेयर कामो, आयोनेस्को के साथ पिकासो, ब्रूगेल, रेम्ब्रा, हेब्बर, हुसैन तथा हिंदी में कबीर, तुलसी, सूर, रस खान, जायसी, प्रेमचंद, पंत, निराला, महादेवी और जाने कितने लेखकों चिंतकों की इन कृतियों के बीच अपने को कितना भरा भरा महसूस करता हूँ. సో ఇంతమంది రచయితలు, ఇంతమంది కవులు, వీళ్ళందరి మధ్యన నేను ఈరోజు అంటే వీళ్ళందరి గురించి, అంటే వీళ్ళందరి పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ రాసినటువంటి పుస్తకాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇంతమంది కవులు, ఇంతమంది రచయితలు, ఆలోచనా పరులు, వీళ్ళందరి మధ్య నేను ఎంత పరిపూర్ణంగా ఫీల్ అవుతూ ఉంటాను. మరాఠీ కే వరిష్ఠ కవి విందా करंदीकर ने कितना सच कहा था उस दिन. मेरा ऑपरेशन सफल होने के बाद वे देखने आए थे. बोले, भारती, ये सैकड़ों महापुरुष जो पुस्तक रूप में तुम्हारे चारों ओर विराजमान है, इन्हीं के आशीर्वाद से तुम बचे हो. इन्होंने तुम्हें पुनर्जीवन दिया है. मैंने मन ही मन प्रणाम किया, विंदा को भी, इन महापुरुषों को भी. అయితే మరాఠీ వశిష్ఠ కవి ఆయన ఎవరు అంటే విందా కరందీకర్ మరాఠీకి చెందినటువంటి సీనియర్ కవి. ఆయన మన లేఖక్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, ఆపరేషన్ సక్సెస్ అయిపోయి ఈయన మంచిగా కోలుకున్న తరువాత ఆయన చూడ్డానికి వచ్చారనమాట. విందా కరందీకర్ గారు చూడ్డానికి వచ్చారు. ఆయన వచ్చి ఇలా అన్నారట, భారతి, నువ్వు ఈరోజు ఇలా కోలుకొని ఇంత బాగా ఆరోగ్యంగా ఉన్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? నీ చుట్టూ ఉన్నారే, ఈ వేల సంఖ్యలో, వందల సంఖ్యలో నీ చుట్టూ ఉన్న ఈ మహాపురుషులు, ఈ పుస్తకాల రూపంలో ఉన్నటువంటి, అంటే ఆ పుస్తకాలు రాసినటువంటి రచయితలు, కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు ఆయన. వీళ్ళందరూ పుస్తకాల రూపంలో నీ చుట్టూ ఉండబట్టి, వాళ్ళందరూ నిన్ను బ్లెస్ చేయబట్టి, వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో నువ్వు ఈరోజు ఇంత సంతోషంగా, వాళ్ళ ఆశీర్వాదాలతోనే నువ్వు ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు అని ఆయన అన్నప్పుడు నేను నా మనసులో నమస్కరించుకున్నాను. ఎవరికి? ఆ మాట అన్నటువంటి విందా కరందీకర్ గారికి, అలాగే నా చుట్టూ ఉన్న ఈ మహానుభావులందరికీ కూడా నేను మనసులోనే నమస్కారాలు తెలియజేసుకున్నాను. సో అని చెప్పేసి మన లేఖకు అంటూ ఉన్నారు. సో ఇది ఆయన, అంటే ఆరోగ్యం క్షీణించిన పరిస్థితుల్లో ఆయన ఎలా గడిపారు, సో ఆయనకంటూ ఏర్పరచుకున్నటువంటి ఆ పుస్తకాలే, ఆ లైబ్రరీ అసలు ఎలా ఫామ్ అయ్యింది, ఎలా ఒక్కొక్క పుస్తకాన్ని ఆయన జోడించుకున్నారు, ఆయనకి ఎలా ఆ పుస్తకాలు చదవాలి అన్న కోరిక స్టార్ట్ అయ్యింది అనే దాని గురించి సో మనకి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు ధర్మవీర్ భారతి గారు.
సో ఇది మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ్ అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.